హే హలో ఆల్ గోయింగ్ టు హాస్పిటల్ ఫర్ లాస్ట్ చెకప్ అంటున్నా ఏంటనుకుంటున్నారా? అవును, దెన్ నెక్స్ట్ ఇంకా నేను డెలివరీకే వెళ్తాను కాబట్టి ఇది ఇంకా ఫైనల్ విజిట్ అనుకుంటా. మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఎంత బ్లెస్స్డ్గా, ఎంత హ్యాపీగా, అసలు ఏం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు. రిచ్ పొట్టలో ఉన్నప్పుడు వాట్ టైం అప్పుడైతే ఎలా అయితే వెళ్ళానో నేను, సేమ్ టు సేమ్ అదే ఎగ్జైట్మెంట్, అదే హ్యాపీనెస్ ఉంది. అసలు బేబీ టు బేబీ డిఫరెన్స్ ఉంటుంది అంటే డిఫరెన్స్ చూపిస్తారు. ఫస్ట్ బేబీ పైన లవ్ ఓవర్గా ఉంటుందంటారు కానీ, సో అలాంటిదంతా ఏమీ లేదు. రిచ్ అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నేను, దీన్ని ఇప్పుడు కూడా అదే హ్యాపీనెస్తో వెళ్తున్నాను. ఐ హోప్ మేడం అయితే అంత పాజిటివ్గానే చెప్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్స్ వచ్చేసి పార్ట్ వైజ్గా పెడతాను, 1 2 3 అట్లా. ఎందుకంటే మేడం ఏమంది, అసలు నెక్స్ట్ డెలివరీ డ్యూ డేట్ ఎప్పుడు ఉంది, అండ్ నేను అడ్మిట్ కావడానికి రూమ్స్ కానీ అదంతా అన్ని షార్ట్స్ తీస్తాను. అండ్ నెక్స్ట్ అవన్నీ అప్లోడ్ చేసి డీటెయిలింగ్గా ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పేసి ఇవి వ్లాగ్స్ మాత్రం పార్ట్ వైజ్గా పెడతాను. ఐ హోప్ ఇంతకుముందు గ్రోత్ స్కాన్ అప్పుడు ఎట్లా అయితే మీరు సపోర్ట్ చేసి మంచిగా నన్ను ఎంకరేజ్ చేశారు, సో ఈ వ్లాగ్స్ని కూడా మంచి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకెక్కడికి వెళ్ళినా లగేజ్ మాత్రం తప్పదు కదా, సో అదే సర్దుతున్నాను. బాయ్.